ఆయన సొమ్మును దొంగిలించడం వలన ఇది జరిగింది. అయితే దేవుడు అంటున్నాడు, ఆ శాపాన్ని నేను తీసివేస్తాయిగా, ఆ దొంగలను నేను గద్దిస్తాను, ఆ శత్రువుని నేను గద్దిస్తాను, ఆ నెమ్మది లేని స్థితిని నేను అణిచివేస్తాను, ఆ రోగాలను నేను స్వస్థపరుస్తాను, వేటి వేటికో ఖర్చు చేసి దుష్టుడు దొంగిలిస్తున్నవి మీకు మిగిలేటట్టుగా నేను చేస్తాను. మీరు కూడా చేయండి. మీకు వచ్చిన ప్రతి దానిలో దశమ భాగం నా మందిరానికి తీసుకొని రండి, అది చేయండి చాలు. అప్పుడు ఆకాశం అనే తన మంచి ధననిధిని దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఆకాశపు వాక్యం నింపుతాడు. అలాగనగానే ఆకాశం తెరిచి వర్షం కురిపించడం కాదు, ఆకాశం తెరిచి కోట్లు కురిపించడం కాదు. ఏం చేస్తాడు? మీరు పనులు చేసుకోవడానికి సమస్తాన్ని ఆయన కల్పిస్తాడు, మార్గాలు తెరుస్తాడు, సహాయం పంపుతాడు. అయితే మనం ఇచ్చేటప్పుడంతా ఎలా ఇవ్వాలి? గుడగుడగుడగుడలాడితే ఇవ్వకూడదంట. అమ్మో ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది నాయన, ఎంత డబ్బులు పోతున్నాయి, అనవసరం ఈ పాస్టర్కి ఇచ్చేస్తారు, ఈ చర్చికి ఇచ్చేస్తారు, ఈ మిగిలితే అది కట్టుకునేవాళ్ళు, అది తినేవాళ్ళు. వద్దు. ఎలాగే బలంట? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5 నుంచి 11 వరకు చదవాలి. మనం ఖచ్చితంగా ఈ మాట చదవాల్సింది. 5 నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5 నుంచి 11. చెప్పి సహోదరులు మీ అందరికీ ముందుగా వచ్చి దాన్ని జమ చేయటకై వారిని హెచ్చరించినప్పుడు అవసరమని తలచింది. కొంచెముగా విత్తువాడు, కొంచెముగా పంట పోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయిను అని ఈ విషయమై చెప్పవచ్చును. సరుకు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును మన హృదయములలో నిశ్చయించుకొని నా ప్రకారమే వాళ్ళను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించును, మరియు అన్నిటినీ అందుకు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు గతజనులు దరిద్రులకు ఇచ్చను, అతని నీతి నిరంతరము నిలుచును. చాలు, నేను చెప్తాను. ఇక్కడ రాయబడింది ఏమి తెలుసా? మీరు పిసినితనముగా ఇవ్వద్దు. దేవునికి ఇచ్చేది ఎట్లా ఇవ్వద్దంట? పిసినితనముగా ఇవ్వద్దు, ధారాళముగా ఇవ్వండి. అంతేకాదు సనుగుకుంటూ ఇవ్వద్దు. సేవకులకు ఇస్తున్నాము అంటే ఇవ్వద్దు. అయ్యో ఇంత నా దగ్గర నుంచి పోతుందే అనేటువంటి ఆలోచనతో ఇవ్వద్దు. ఎట్లా ఇవ్వాలి? ఉత్సాహముగా ఇచ్చి వారిని దేవుడు ప్రేమిస్తాడంట. అంతేకాదు కొంచెంగా వెతికితే నువ్వు కొంచెంగానే పంట కోస్తావు, కొంచెమే దీవించబడతావు. విస్తారంగా వెతికితే విస్తారంగా దీవించబడతావు. నువ్వు ఇచ్చేదానిని బట్టి దేవుని వద్ద నుంచి ఫలాలను పొందుకుంటావు. నువ్వు దేవునికి ఇచ్చేదాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గల వారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయటానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అతని వెదజల్లి దరిద్రులకిచ్చాను, అతని నీతి నిరంతరము నిలుచును. కాబట్టి దేవుడంతా మీరు ఇస్తూ ఉంటే దేవుని భాగాన్ని దేవుడికి ఇవ్వటం మీరు అలవాటు చేసుకున్నారా? ఆయన ఆజ్ఞకు లోబడుతున్నారా? దేవుడు వెదజల్లి మీకు ఇస్తాడంట. మీ ఇంట్లో సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడంట. మీ కొరకు నూతన ద్వారాలు దేవుడు తెరుస్తాడంట. మీ కొరకు దేవుడు ఆకాశపు వాక్యం ఇస్తాడంట. వ్యర్థంగా శత్రువుకి ఏది కూడా మీరు ఇవ్వకుండా దేవుడే మీకు సంబంధించిన వాటన్నిటిని కాపాడతాడంట. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని నేను దేవుని పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క భయభక్తులు కలిగి భక్తి భావం
ఆస్తిలో భాగాన్ని ఇచ్చుట ద్వారా దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? ఆశీర్వదిస్తాడు. ఎన్నిట్లో నీవు ఇస్తావో అన్నిట్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము అన్నిట్లో దశమ భాగం ఇచ్చాడు కాబట్టి దేవుడు అన్నిటిలో అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట. కాబట్టి దేవుడి ప్రియులారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దశమ భాగం విషయంలో నిర్లక్ష్యం చేసి మిమ్మల్ని మీరు మీ కుటుంబాలని శాపగ్రస్తులుగా చేసుకోవద్దు. మీ విలువైన కష్టార్జితాన్ని శత్రువుకి ఇవ్వద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉండగా, ఈ మాటను దేవుడు మనందరి హృదయాలను నూరంతలుగా ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నామా? ఒక చిన్న మాట దేవుడితో చెప్పండి. నిజమే ప్రభువా, మేము సమృద్ధి లేకుండా ఉండడానికి, మేము శత్రువు చేత దొంగిలించబడటానికి, మా కష్టం మేము అనుభవించకుండా తండ్రి అది వృధాగా ప్రభువా మేము కోల్పోవడానికి, ఇట్టి శాపంలో మేము ఉండటానికి కారణం మేమే. దొంగిలించాము, మీ దగ్గర దొంగిలించిన సొమ్మంతా శత్రువు తీసేసుకున్నాడు. ఎంత వచ్చినా అయిపోతుంది, మా దగ్గర ఏమీ ఉండటం లేదు. ఈ రోజున మేము అప్పులు పాలైపోయాము ప్రభా, ఈ రోజున మేము నష్టపోయాము ప్రభా, ఈ రోజున మేము నాశనం అయిపోయాము ప్రభా. ఈ రోజున అన్నీ ఉన్నా కూడా ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నామే లేనేలేము ప్రభువా. అబ్రహాము అనే మమ్మల్ని కూడా ఆశీర్వదించండి, దోషాలు క్షమించండి అని రోజున దేవునికి క్షమాపణ కోరినట్లయితే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు గనక మీ దోషాలను క్షమించి మేమేదున్న శాపాన్ని కొట్టివేయటానికి దేవుడి మాట మాట్లాడినాడు. తిరిగి ఆయన మీకు ఆకాక్ష లేపి తిరిగి నూతనముగా మీ ద్వారా గొప్ప కార్యాలు చేయించడానికి, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి, నూతనమైన తలుపులు మీ కొరకు తెరవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. అవన్నీ దేవుడు మీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. మీ కుటుంబాలను, మిమ్మల్ని మీరు చేసే పరిచర్యలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ఆత్మ సంబంధంగా దేవునికి లోబడుతూ ఉంటే, ఆత్మ సంబంధమైన విషయంలో మనం ఫలించేవారుగా ఉంటే, మిగతా అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మ సంబంధమైన విషయం ఈ రోజున నా భాగమును, దశమ భాగమును, ఆస్తుల భాగమును నాకు ఇవ్వండి. ఇది ఆత్మ సంబంధమైనది, ఇది దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞకు లోబడుతుంటే దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. మహాగణుడానికి స్తోత్రం నాయన. తెలుసో తెలియక చేసిన మా అందరి దోషాలు క్షమించండి. మీ సొమ్ముని ఏ విషయాలు మేము దొంగిలించామో దాన్ని బట్టి మేము శాపగ్రస్తులం అయిపోయి మనశ్శాంతి లేకుండా నెమ్మది. అయ్యా, అటు బిడ్డలు ఎవరైనా ఉంటే వారిని క్షమించండి, ఆ శాపం నుంచి విడిపించండి. మరి కష్టార్జిత వారు అనుభవించినట్లుగా, వారి పనులు, వారి వ్యాపారాలు తిరిగి వారి పొందుకున్నట్లుగా, అనుభవించినట్లుగా అబ్రహాము వలె అన్నిట్లో దశమ భాగాన్ని, ఆస్తుల భాగాన్ని నీకు ఇచ్చే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా అన్ని విషయాల్లో ఈ మాటలు వింటున్న నీ ప్రణాళికలో ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, పరీక్షలను అన్నిటి ఆశీర్వదించమని, వచ్చిన ప్రతి బిడ్డను నూరంతలుగా దీవించండి. ఈ వాక్యము దృష్టిని ఎక్కడా దొంగిలించకుండా నూరంతలుగా కట్టి ఫలింపచేసి మహిమని పొందుకోమని నజరేయుడైన యేసే నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.